ఏమేమి వేస్తున్నామో అవన్నీ మళ్ళీ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము. దోసకాయ పచ్చడి 4-5 రకాలు చేస్తానండి. ఈరోజు మా పెద్ద పాపకి నచ్చినట్టు చేస్తున్నాను. ధనియాలు మాత్రం కొంచెం వేస్తున్నాను, నువ్వులతో చేస్తున్నాను ఇవాళ దోసకాయ పచ్చడి. కొంచెం వేయించుకోవాలి ఇవి నూనె లేకుండా. గిన్నె బాగా వేడిగా ఉంది కాబట్టి తొందరగానే వేగిపోతాయి. మనకి వేగినట్టు ఫ్లేవర్ కూడా వస్తుంది, మంచి వాసన వస్తుంది అన్నమాట, వేగిన వాసన. మా సైడ్ దోసకాయ పచ్చడి బాగా బంతి భోజనాల్లో వాటిల్లో బాగా వేస్తారు. అసలు బంతి భోజనాలు అంటేనే దోసకాయ పచ్చడి ఖచ్చితంగా ఉంటుంది. వాటిల్లో 4-5 రకాలు చేస్తాను. అటు మాత్రం ఆంధ్ర సైడ్ అనమాట, గుంటూరు జిల్లా, విజయవాడ దోసకాయ పచ్చడి బాగా వేస్తారు. అలా నేను చేస్తాను. ఇప్పుడు బంతి భోజనాల్లో వేసే దోసకాయ పచ్చడిలాగా చేస్తున్నాను. కలర్ చేంజ్ అయిపోతున్నాయి చూడండి, తెల్ల నువ్వులు కలర్ చేంజ్ అయిపోయింది, వేగిపోయినాయి అన్నమాట. వేగిపోయినాయి. ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇలా తుంచి వేస్తే పేలుతాయి కదా, పేలకుండా ఉంటాయి అన్నమాట. చింతపండు కూడా ఆయిల్లోనే వేస్తాను. కొంచెం మెత్తబడిద్ది చింతపండు అలా వేస్తే, పచ్చితో పాటు వేగి. ఇంకా పొయ్యి మీద మనం పోపు ఒక్కటే వేసుకుంటాం, ఇంకేమి వేయించవసరం లేదు. దోసకాయ అయితే పచ్చి దోసకాయ వేస్తాము. కొంచెం వేయించుకొని తీసేసి ఇందులో ఉన్న నూనెలో కొంచెం నూనె వేసుకొని తాలింపు వేసుకుంటే సరిపోద్ది మిక్సీ వేసుకున్నాక. ఇప్పుడు దోసకాయ ఒకటి కట్ చేసుకోవడం చూపిస్తాను. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత తినడానికి ఇష్టపడతారు పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ. పిల్లల కోసం చెప్తున్నా, చిన్న చిన్న ముక్కలు కట్ చేసామనుకోండి సన్నగా, వేగిపోయింది. చూసారా, పేలలేదు చూసారా, టప్ప పేలి చేతుల మీద పడిపోతాయి. అదే తుంచుకోనో కట్ చేసుకోనో వేస్తే మీకు పచ్చిమిరపకాయ పేలకుండా ఉంటుంది. వేగిపోయింది, ఆపేసుకున్నాం. ఇప్పుడు దోసకాయ ముక్కలు చూపిస్తాను. దోసకాయ చూడండి, పీల్ చేసుకున్న చూపిస్తున్నాను. నేను ఇప్పుడు పీల్ చేసి పెట్టుకున్నాను. దీన్ని మనం కడిగి, చేదు విత్తనాలు చేదు ఉంటాయి, కండ చేదు ఉంటుంది. విత్తనాలు ఉంటే కండ ఉండదు, కండ ఉంటే విత్తనాలు ఉండదు. ఒక్కొక్కసారి రెండు బాగుంటాయి, ఒక్కొక్కసారి అలా వస్తుంది అన్నమాట. అందుకని ఫస్ట్ ఎప్పుడైనా సరే చేదు చూసుకోవాలి. చాలామంది దోసకాయ చేదు చూడరు. బాగుంది, విత్తనాలు బాగున్నాయి, ముక్క కూడా బాగుంది. బాగుందో లేదో చూసుకుంటేనే మీకు టేస్ట్ అన్నమాట. ఇవి చాలా సన్నగా తరుక్కోవాలి. ఇవి చూడండి, విత్తనాలతో పాటు తరిగేసుకోవాలి. మళ్ళీ పీసులు సపరేట్గా పెట్టద్దు. ముక్కిలా ఇలా పొడువుగా సన్నగా చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా. ఇంకా సన్నగా చేసుకోవాలి. ఇందులో ఈ ముక్క మిక్సీలో వేసేస్తాను. ఇదంతా ముక్కలే, ఇది ఒక్క ముక్కే మిక్సీలో వేస్తాను. పక్కన పెట్టేసుకొని
మనం ఇందులోకి వచ్చేద్దాం. ఇందులో వేసుకున్నాం కదా ముక్కలు. ఫస్ట్ చింతలపాయ వేసుకోవాలి. ఎవరికి నచ్చినంత వేసుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. జీలకర్ర, మనం నువ్వులు వేయించినవి, నువ్వులు ఇది వేయించి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకుంటున్నాం. ఫస్ట్ ఇది మిక్సీ వేసుకోవాలి. ఉప్పు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇది మనం మిక్సీ వేసేసుకున్నాం. మిక్సీ వేసేసుకున్నాం. వాసన అదిరిపోయింది. కొంచెం ఇలా అనుకున్నాం. చూసారా ఎలా పేస్ట్ అవుతుందో? ఇలా మెత్తగా మొత్తం అనుకుంటూ చేయాలి. మెత్తగా కావాలంటే మామూలుగా చింతపండు నానబెట్టుకొని ఆ వాటర్ వేస్తారు. మనం కొద్దిగా నీళ్ళు చుక్క కావాలంటే వేసుకోవచ్చు. నిలవకైతే వేసుకోవద్దు. చేతితో రోట్లో చేసుకుంటే బాగుండిద్ది. ఇది మేము ఇప్పుడు తినేస్తాం, కొంచెం సేపట్లో తినేస్తాం. మిగలిన కూడా మిగలదు. దోసకాయ పచ్చడి అంటే అంత ఇష్టం అన్నమాట. ఒక చొక్కే వేసారు చూడండి, కొంచెం. అయ్యో మెత్తగా. దీన్ని ఇప్పుడు మనం తాలింపుకి వెళ్దాం. వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోవాలి. ఏంటి బండ మీద దంచుతుంది అనుకోకండి, ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను బండ. మనం వేపిన దాంట్లో నూనె ఉంది కదా, కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకొని, ఇష్టం ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువ వేసాను, ఇంకా వేసుకుంటారు. ఎండుమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకోవాలి. అలాగే వేసుకోవాలి. వెల్లుల్లి, ఇందులో పచ్చెనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసుకొని పంట కింద అది పడితే చాలా టేస్ట్గా ఉండదు. మా వారికి ఇష్టం ఉండదు ఆ పచ్చెనగపప్పు అవన్నీ వేస్తే ఎందుకు వేసామంటారని నేను వేయట్లేదు. మీరు మాత్రం పోపులో పచ్చెనగపప్పు, మినప్పప్పు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఉట్టి ఆవాలు, జీలకర్ర వేస్తాను. అసలు పోపు కూడా వద్దు అంటారు మా వారు. కొంచెం ఊరికే మిరపకాయలు వేయించి చేసేసే. ఆవాలు వేస్తున్నాను. జీలకర్ర ఎక్కువ తింటాము. ఇవి కరివేపాకు ఎందుకంటే ఎక్కువసేపు వేగిస్తాను, తింటాను. కొంచెం వేగింది అనుకోండి మంచిగా తినేస్తారు పిల్లలు. వేయకుండా కరివేపాకు వేసి దింపేస్తే అది వేగదు, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది, తినరు. సో వేగిపోయినాక తినేస్తారు. కొత్తిమీర వేస్తున్నాను. దోసకాయ పచ్చడి ఇంకో వెరైటీ కూడా చేస్తాను. 4 వెరైటీస్ అన్నాను కదా, ఇవాళ ఒకటి చేశాను. కొంచెం ఇంగు వేస్తున్నాను. పసుపు వేయకుండా వంట చేయకూడదు అంటారు. అందుకని నేను పచ్చళ్ళలో కూడా పోపు వేస్తే కంపల్సరీ వేస్తాను. పోపు వేయని వాటికి కూడా వేస్తాను. వేయించేటప్పుడు దాంట్లో అన్నా వేస్తా కొంచెం. ఇప్పుడు దోసకాయ వేసేస్తాను. ఒక 2 నిమిషాలు అంతే. 2 నిమిషాలు కూడా కాదు, 1 నిమిషమే అనుకోండి. 1 నిమిషం ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. కలిపేసుకోండి. అయిపోయింది పచ్చడి.
కొద్దిగా ఉప్పు చూసుకొని, ఉప్పు చాలకపోతే ఉప్పు వేసుకోండి. ఈ పచ్చడి చేసుకొని తిని చూడండి. కంపల్సరీ మీరు ఇంకా 3 వెరైటీస్ ఉన్నాయి అన్నారు కదా దోసకాయ పచ్చడిలో, అది కూడా చెప్పండి అని అడుగుతారు. కంపల్సరీ ట్రై చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అందరూ. థ్యాంక్ యూ.